నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. నిన్న రామాయణ ట్రైలర్ చూసాం మనం. ఆ ట్రైలర్లో రాముడి లుక్స్ ఎలా ఉన్నాయి, రాముడి గ్లిమ్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇటు చూస్తే దురంధర్ సూపర్ హిట్. ఆ సూపర్ హిట్ తర్వాత రామాయణం లుక్స్ పరంగా హిట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ రెండింటిని చూసి రాజమౌళిలో ఏమైనా టెన్షన్ పెరిగిందా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న, నిన్న రామాయణం ట్రైలర్ చూసాము. దాంట్లో రాముడి గ్లిమ్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇటు దురంధర్ చూసాము. దురంధర్ పార్ట్ 1 పార్ట్ 2 ది రివెంజ్ అనేది చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇవి రెండింటిని చూసి రాజమౌళి తీసే మహేష్ బాబు మూవీ పైనకి ఏమన్నా టెన్షన్ పుట్టిందా అన్నట్టు క్వశ్చన్. ఒక్క నిమిషం. దురంధర్ని చూస్తే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు, బాగా తీసావు అంటారు. వాళ్ళకి టెన్షన్ ఎందుకు పుట్టుద్ది? రామాయణాన్ని చూసినా బాగుంది, బాగా తీశారు, బాగాలేకపోతే బాగాలేదు, ఏదో ఒకటి చెప్తారు. కానీ వీళ్ళకి ఎందుకు టెన్షన్ వస్తుంది? సరే బాగుంది, అద్భుతంగా ఉంది, రాజమౌళి ఎందుకు టెన్షన్ పడాలి? 2 హిట్లు అయ్యాయి కదా. అయితే నేను తీసే మూవీ ఆడకపోవచ్చు, హిట్ అవుతా లేదా అట్లా ఎవరు అనుకోరు. ఎందుకు అనుకుంటారు? చిన్న డైరెక్టర్ అయినా సరే ఒక స్క్రిప్ట్ అనుకున్నాడు, రాసుకున్నాడు, షూట్కి వెళ్ళాడు అంటే దాన్ని బాగా తీయాలన్న తపనే ఉంటుంది. ఎలా తీయాలన్న ఇంట్రెస్ట్ వాటి మీదే తిరుగుతూ ఉంటారే తప్ప ఆ సినిమా చూసి ఈ సినిమా చూసి భయపడ్డాలు ఎవరి దగ్గర ఉండవు. వీళ్ళైతే ఏమైనా మంచి విషయం ఉంటే నేర్చుకుంటారు, లేకపోతే ఏదన్నా సీన్ ఉంటే దీన్ని ఇంకా బాగా తీయొచ్చు అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళ సినిమాలో అలాంటి సీన్స్ ఉంటే ఇంకా బాగా తీసి చూపించుకుంటారు. టెన్షన్ అయితే ఎవరు పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా. అండ్ ఇప్పుడు రామాయణ చూసుకున్నట్టయితే అన్న 4,000 కోట్ల బడ్జెట్ అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ రాజమౌళి కొట్టగలడా? 1 సెకండ్. రాజమౌళి ప్రతిసారి కంపేర్ చేయకండి, అంత అవసరం లేదు. నెక్స్ట్ నీకు కలెక్షన్స్ గురించి నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం లెంతీగానే వస్తుంది, భరించున్నాను, ఎందుకంటే నువ్వు అడిగే క్వశ్చన్ అలా ఉంది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణకి 4,000 కోట్లు అసలు వాళ్ళకంటే వస్తాయా రావా మాట్లాడుకుందాం. తర్వాత ఇంకొకరు దాన్ని కొట్టగలరా లేదా. ఫస్ట్ వీళ్ళ 4,000 కోట్లు వీళ్ళకి వస్తాయి రావా అంటే దీనికి కూడా దారి చూపించి అఫ్ కోర్స్ ఒక మార్గదర్శకుడు రాజమౌళి అనే ఒక మనిషి ఒక బాహుబలి లాంటి సినిమాని తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించేసరికి చాలా మందికి మనం నేర్చుకున్న మంచి అంశం ఏంటంటే మన దగ్గర ప్రోడక్ట్ ఉంటే చాలు, దాన్ని డబ్ చేసి ఎన్ని లాంగ్వేజ్లో అన్నా రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన ఓటీటీ పుణ్యమాని కూడా మనకు ఆ విషయం తెలిసిందే. అందుకే అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఓటీటీకి వెళ్ళినా కూడా అన్ని లాంగ్వేజెస్లో ఉంటున్నాయి, అవునా? సో సినిమా అనేది అన్ని భాషల్లో తీయొచ్చు, ఈ భాష వల్లే ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అట్లా అన్ని రాష్ట్రాల్లో అమ్ముకుంటే ఒక రాష్ట్రంలో వచ్చే డబ్బు కంటే మల్టిప్లై బై 5. ఇప్పుడు నీకు ఇక్కడ కొన్ని కోట్లు వచ్చాయి, ఎక్కువ మల్టీప్లెక్స్లు పెరిగిపోయాయి కదా, మల్టిప్లై బై 5, 5 ఇంతలు లాభం వచ్చింది లేదా 6 ఇంతలు లాభం వచ్చింది. ఇప్పుడు వారణాసి అనే సినిమాని 120 దేశాలలో మేము రిలీజ్ చేయాలి అనుకుంటున్నాము అని ఒక ప్రకటన వాళ్ళు విడుదల చేశారు. అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే 120 లాంగ్వేజ్ల్లోకి డబ్ చేసి 120 దేశాల్లో రిలీజ్ చేస్తే అన్ని రకాల డబ్బులు వస్తాయి. ఓకేనా? అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒక సినిమా నీకు తెలుగులో నచ్చలేదు ఫర్ ఎగ్జాంపుల్, హిందీ వాళ్ళకి నచ్చొచ్చు, బాగా నచ్చవచ్చు. కార్తికేయ 2 అనే సినిమా తెలుగులో ఓ హిట్, హిందీలో చాలా పెద్ద హిట్, తెలుసా? అసలు వాళ్ళకి నిఖిల్ ఎవరో తెలియదు, నిఖిల్ కూడా వాళ్ళు ఎట్లుంటారో తెలియదు. ఆ ప్రింట్ తీసుకెళ్లారు ఎవరో, అంతే, చాలా పెద్ద హిట్. అండ్ పుష్ప పార్ట్ 1, ఓకేనా, మన తెలుగులో దాన్ని అన్నారు, హిందీలో చాలా పెద్ద హిట్. కాబట్టే మొన్న నార్త్కి ఆయన వెళ్తే అంతమంది వచ్చారు పుష్ప అది సంగతి. సో ఎప్పుడైనా ఏ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకుంటే ఇక్కడ ఆడకపోయినా అక్కడ ఇంకో లాస్ట్లో బాగా ఆడతాయి. నెక్స్ట్ అదే పుష్ప గురించి మళ్ళీ మాట్లాడుకుంటే నీకు పుష్ప సినిమా తెలుగులో రిలీజ్ చేసుకుంటే ఎంత వస్తాయో నాకు తెలియదు, కానీ అల్లు అర్జున్ సినిమాలు కేరళలో రిలీజ్ చేసుకుంటే కేరళ మొత్తం ఫస్ట్ డే డబ్బులన్నీ అల్లు అర్జున్వే. ఏమో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరికి ఆదరణ పెరుగుతూ ఉంటుంది అలా. అండ్ రజనీకాంత్కి జపాన్లో ఫ్యాన్స్ ఉన్నారు,
ముత్తు సినిమాతో అప్పుడే ఎప్పుడో జపాన్లో రిలీజ్ చేసుకున్నారు వాళ్ళు. సో అట్లా ఒక సినిమాని మల్టిపుల్ లాంగ్వేజెస్లో మల్టిపుల్ లొకేషన్స్లో నువ్వు రిలీజ్ చేసుకుంటే, మల్టిపుల్ కంట్రీస్లో రిలీజ్ చేసుకుంటే నీకు వచ్చే ప్రాఫిట్ కూడా మల్టిప్లై అవుతుంది. అలా ప్రొడ్యూసర్ లాభపడతాడు. అండ్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ లెవెల్లో మీరు అట్లా రిలీజ్ చేసుకుంటే ఏ ప్రోడక్ట్ అయినా అంతే, నువ్వు రిలీజ్ చేసుకునే సంఖ్యను బట్టి నీ వసూళ్ళు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు వారణాసి అలా చేసినప్పుడు సేమ్ అదే పాయింట్ అట్లీ పట్టుకున్నాడు. అల్లు అర్జున్ సినిమా కూడా అలా వేయచ్చు. అదే పాయింట్ ఇప్పుడు రామాయణం పట్టుకున్నాడు, ఈ రామాయణం కూడా అలా వేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళందరికీ అన్ని దేశాలు రిలీజ్ చేసుకోవచ్చు, వేరే దేశం నుంచి కూడా వెళ్ళి ఆస్కార్ కొట్టొచ్చు అనేది రాజమౌళి చూపించాడు ఒక మార్గం. ఆ మార్గం మనకి ఎలా ప్లస్ అయిందో చెప్తా. ఇప్పుడు ఈ రామాయణం తీసుకునే వాళ్ళకి వాట్ హ్యాపెండ్, హాలీవుడ్ వాళ్ళు మనకి ఓ థోర్ని పరిచయం చేశారు, ఓ కింగ్ కాంగ్ ని పరిచయం చేశారు, ఓ హల్క్ ని పరిచయం చేశారు, ఓ స్పైడర్ మ్యాన్ ని తెచ్చారు, ఐస్ మ్యాన్ ని తెచ్చారు, ఫైర్ లేడీని తెచ్చారు, ఇంకా వాళ్ళంత మందిని తీసుకొచ్చి పరిచయం చేశాడు. మనిషికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఇచ్చి అద్భుతాలు చేసి నీకు చూపించాడు. మనకేంటంటే బై బర్త్ మన పురాణాల్లో మనకు బోల్డంత మంది సూపర్ హీరోలు ఉన్నారు. రామాయణంలో ఉన్నారు, భారతంలో ఉన్నారు, భాగవతంలోనూ ఉన్నారు. అవునా? మనకే బోల్డంత మంది సూపర్ హీరోలు ఉన్నారు. మనం సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. మన కథలు మనం చెప్పుకున్నా సరే, ప్రపంచానికి చెప్పినా అరే భలే ఉంది అని చూస్తారు. ఇప్పుడు వీళ్ళంతా చేసే మ్యాజిక్ అంతా కూడా మన పురాణాల నుంచి తీసుకుందే. ఈవెన్ నిన్నటికి నిన్న పెద్ద పెద్ద హిట్ అయ్యి ఇంకో 2 పాటల కోసం ఎదురు చూస్తున్న మీ అవతారైనా పంచభూతాలే. పంచభూతాలు కూడా మనవే. అండ్ అది కూడా ఇక ఇండియాకి సంబంధం అనుకుందాం. ఇండియాలో కూడా మన తెలుగు స్టేట్ మాత్రమే, అంటే కన్నడ కాదు, మలయాళం కాదు, తమిళం కాదు, హిందీ కాదు, మన తెలుగు వాళ్ళు మాత్రమే పురాణాల్ని బాగా చెప్పగలరు, పండించగలరు. మనకంత మంచి నటులు ఉన్నారు. యముడు, మనకున్నంత అందమైన యముళ్ళు ఎక్కడా లేరు, ఉన్నా కూడా అంత ఎక్కరం. రాముడు, మనకున్నంత అందమైన రాముడు, అందమైన కృష్ణుడు నాకు తెలిసి వేరే లాంగ్వేజ్ లో లేరు. హిందీ సీరియల్లో 1 కొంతమంది ఉన్నారు, బట్ ఇట్స్ ఓకే. మనకున్నంత అందమైన చిత్రగుప్తుడు, మనకున్నంత అందమైన నారదుడు, మనకున్న అందమైన గ్రామ దేవతలు ఓ రమ్యకృష్ణ. అట్లా నువ్వు దేవత పాత్రలు వేయాలన్నా కూడా అందమని కాదు, అభినయం అయినా అంటే ఆ పాత్ర నిజంగా ఇలాగే ఉంటదేమో అని చూసినట్టు, ఇట్లాగే ఉంటది, ఇంకోలాగా ఉండరు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి కృష్ణుడు వేషమే, కృష్ణుడు అట్లా ఉంటాడు. కృష్ణుడు అంటే ఎవరు అంటే ఎన్టీ రామారావు, అంతే. అర్థమైందా? అట్లా నేను ఇక్కడ ఎన్టీఆర్ గారి అభినయాన్ని వర్ణించడానికి ఎంచుకున్నా. మళ్ళీ కృష్ణ భక్తులు వచ్చి మమ్మల్ని అట్లా ఉంటారా అని చెప్పేసి అలగొద్దు, తప్పది. అండ్ అట్లా ఇప్పుడు మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో బాగా ఆడుతున్నాయి కాబట్టి తెలుగువాడు కాకపోయినా మన హిందీ డైరెక్టర్ అయినా సరే, ఒక నితీష్, ఆయన రామాయణాన్ని పరిచయం చేశాడు. ఇప్పుడు జెన్జీ వాళ్ళకి కొత్తగా రామాయణాన్ని తీసుకుంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఇండియా సినిమా వైపు చూస్తుంది కాబట్టి 4,000 కోట్లు ఈజీగా వస్తాయి, ఎందుకంటే అంత రిలీజ్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక సూపర్ హీరో గురించి మాట్లాడతారు. ఆ సూపర్ హీరో ఎవరంటే రాముడు అంట, కృష్ణుడు అంట, శివుడు అంట, ఆంజనేయుడు అంట, పలానా ఇండియాలో చరిత్రలో ఉన్నారంట, నిజమేనంట. వాళ్ళ చరిత్రలో ఉన్న ఇప్పటికీ అక్కడ ఇక్కడ టెంపుల్స్, అంతేందుకు మన కంట్రీలో కూడా హర్మా టెంపుల్ ఉంది, మన కంట్రీలో కూడా శివ టెంపుల్ ఉంది. ఓ ఇవన్నీ అంత చరిత్ర ఉందా? వాట్ ఈస్ దిస్? లెట్స్ హ్యావ్ ఏ లుక్. ఆ లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకాలు తిరిగేస్తారు, మాకు ఒకసారి రామాయణం ఏదో ఇవ్వండి, భాగవతం ఇవ్వండి, అలా. సో ప్రపంచానికి పరిచయం చేయడానికి మనం సూపర్ హీరోస్ని సృష్టించనక్కర్లా, మనం సృష్టించుకున్నాం. ఇప్పుడు ఒక బాహుబలిలానో, క్రిష్, ఇప్పుడు అట్లా ఇది మన అల్లు అర్జున్తో చేసేది, అలా మనం కూడా సృష్టించుకున్నాం శక్తిమాన్. కానీ మనకు అవసరం లేదు. హాలీవుడ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లేరు కాబట్టి దే విల్ క్రియేట్. ఆ క్రియేషన్స్ కూడా మన మూలాల నుంచే తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సృష్టించిన ప్రతి క్యారెక్టర్ కూడా చెడుని జయించి మంచిని పెంపొందించాలి, జనాలకు ఏదో మంచి చేయాలి, అంతే కదా. చెడుని అంతం చేసి మంచిని చూపించడమే అన్నిట్లోనూ ఉండేది. మన పురాణాల్లో కూడా అంతే, యుద్ధాలన్నీ అలాగే జరిగాయి. చెడు ఓడి మంచి గెలవాలి. మనం చేసుకునే పండగలన్నీ కూడా అంతే, అవునా? చెడుని జయించి మంచి గెలిపించి ఆ దేవుళ్ళకి మనం పూజలు చేస్తున్నాం. అట్లాంటి మన దగ్గర మహాకాళి ఉంది, మా కనకదుర్గమ్మ వారు ఉన్నారు, మన గ్రామ దేవతలు ఉన్నారు, ఇంకా విష్ణు, శ్రీ మహావిష్ణు అవతారాలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా కథలుగా ఇంతమంది సూపర్ హీరోలు, సూపర్ హీరోయిన్స్ మనకి మన దేవుళ్ళు. వాళ్ళ ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క సినిమా లాగా ప్రపంచానికి చూపినా మనం ఇంకెన్నేళ్ళు మనం పాన్ ఇండియా సినిమాలు తీస్తామో వాళ్ళు ఎంతకాలం చూస్తారు. అయితే ఆ మార్గం చూపించింది రాజమౌళి కాబట్టి ఆయనకు భయం ఉండదు, గర్వంగా ఫీల్ అవుతాడు. ఓహో నేను చూపించిన తర్వాత వీళ్ళందరూ బాగుపడుతున్నారని. అండ్ ఇప్పుడు దానివల్ల మంచి జరిగింది. మనం ప్రపంచంలో ఈ మంచి మంచి సినిమాలన్నీ తీసుకోవడానికి మన దగ్గర ఇన్ని కథలు ఉన్నాయి. అవి తీయడానికి ఏంటంటే ఇప్పుడున్న టైంలో మనకి సరిపోవు. ఇప్పుడు మహావతార్ నరసింహ ఉంది, ఆ చిన్న పిల్లోడిని నరసింహ అవతారాన్ని పెడితే మనుషులు పెట్టి తీస్తే 300 కోట్ల బడ్జెట్ అవుతుంది. వరాహ అవతారం పెట్టినా సరే, మరి ఆ వరాహ అవతారం నరసింహస్వామి ఆ ఫేస్, ఈ చిన్న పిల్లోడు 300 కోట్లు తేగలరా? లేదు, తేలేరు. కాబట్టి యానిమేటెడ్ గా చూపించుకున్నాం ఎఫెక్ట్స్ త్రూ. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆంజనేయుని చూపినా, రాముని చూపినా, కృష్ణుని చూపినా ఒక హీరోకి వేసుకుంటాం, మంచి పాన్ ఇండియా హీరోని పెట్టుకుంటాం 100 కోట్లు ఇచ్చి. వీళ్ళని పెట్టలేం కదా, అవును, ఒకటి బాడీయే చూపించాలి. కాబట్టి గ్లోబల్ మార్కెట్ తెచ్చుకోలేదు అని చెప్పి ఎవరు ధైర్యం చేయక ఈ సినిమాలు తీలా ఇప్పుడు. కానీ పాన్ ఇండియా లెవెల్ అనేది ఒకటి వచ్చిన తర్వాత ఇప్పుడు సినిమా తీయొచ్చు. నువ్వు 300 కోట్లు పెట్టి సినిమా తీసి ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా కూడా రిలీజ్ చేసుకుంటే ఎక్కడో దగ్గర అరాకొర ఆడి అంటే డబ్బులు వస్తాయి. దానికి ఇంకొక మంచి ఉదాహరణ కాంతార. ఎక్కడో తులునాడు లో ఉండే చిన్న గ్రామంలో జరిగిన స్టోరీ ప్రపంచానికి పరిచయం చేశాడు కాంతారాని. రైట్, ఇదేదో ఉంది, వాట్ ఈస్ దిస్ భూత కోలా ఏంటి. అప్పట్లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మొత్తం యూట్యూబ్లో అంతవే. అలా పుష్ప వల్ల గంగమ్మ జాతర హిట్. నెక్స్ట్ మన కుంభమేళా అని చూశారు చాలా మంది, అందరు తెలుస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఇక్కడ ఏదో ఇన్ని జరుగుతున్నాయి ఇండియాలో. అప్పటికి మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇంకా మనకి ఇంకెంత ఆనందం. సో అలా ఇప్పుడు రామాయణం కానీ మహాభారతం కానీ ఎవరైనా ఎన్ని కోట్లు పెట్టి తీసినా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, మన చరిత్రలను చెప్పుకునే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇకపోతే నేను రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ దాని గురించి రాముని మాత్రమే చూపించాలనుకున్నారు, చూపించారు, మిగతా వాళ్ళని బ్లర్ చేశారు. ఇక రామాయణం అనుకున్న ఇప్పుడు వీళ్ళు పాన్ ఇండియా లెవెల్లో ఆలోచించారు. హనుమంతుడిని కర్ణాటక నుంచి, తెలుగు నుంచి సీతమ్మని, ఇంకో దగ్గర నుంచి ఇంకొకరిని, ఇంకో దగ్గర నుంచి రావణాసుడు, అట్లా తెచ్చి పాన్ ఇండియా ప్రెజెంటేషన్ అయితే చేశారు మీకు. నెక్స్ట్ ఇక వాళ్ళు వరల్డ్ వైడ్ బిజినెస్ చేసుకోవాలి. మళ్ళీ ఇందులోనూ చాలా ముఖ్యం సీతమ్మ క్యారెక్టర్. రామాయణం తీస్తున్నారు అంటే ప్రతిసారి సీతమ్మ ఎవరు అని మాట్లాడతారు. ఆ సీతమ్మ ఎవరు అనే నువ్వు ఎంచుకున్న ఆ పాత్రకి పేపర్లలో రూమర్స్ ఉండకూడదు, గతంలోనూ వార్తలు ఏమి ఉండకూడదు. సీతమ్మ అంటే అంత బరువైన క్యారెక్టర్ మనకి. సాయి పల్లవి, అందుకు సాయి పల్లవిని తీసుకున్నారు. అందుకు సాయి పల్లవికి రూమర్స్ ఏమీ లేవు. అండ్ ఆవిడకున్న రెస్పెక్ట్ వేరు, సెట్ లో ఉందన్న ఇంటర్వ్యూకి వచ్చిన ఒక వేరే రెస్పెక్ట్ ఉంటది. సో అందుకు తను ఎంచుకున్నారు. అట్లా ప్రతిదీ అన్ని విధాలుగా చూసుకున్నాడు అంటే ఏదో తీయాలనుకున్నాడు, తీస్తాడు, దాంట్లో ఏం లేదు. అండ్ విఎఫ్ఎక్స్ అట్లుంది, ఇది ఇట్లుంది అని ఆదిపురుషుకి వంకలు పెట్టినట్టు దీనికి దయచేసి పెట్టకండి. ఎందుకంటే ఒక శాకుంతలమైన, ఒక కన్నప్పైన, ఓ ఆదిపురుష్ అయినా, ఇప్పుడు వచ్చే రామాయణం అయినా, ఇవన్నీ కూడా మనకు చరిత్రలు చెప్తున్నారు. నువ్వు బుక్లో చదివేది వేరు, కార్టూన్గా చూడడం వేరు, తెర మీద ఆర్టిస్టులతో చూడడం వేరు, ఓ నాటిక చూడడం వేరు. నాటిక చూస్తే మనుషులే ఉంటారు, బ్యాక్గ్రౌండ్లో ఏమో ఏదో అప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, కొంచెం ఆర్టిఫిషియల్. సినిమా అంటే వీళ్ళకు ఉంది కాబట్టి ఏదో చేసుకున్నారు. విఎఫ్ఎక్స్ బాగాలేవు, నీకెందుకు పిల్లోని కూర్చోబెట్టి అది భరతుడి కదా అని చూపించు, చాలు, వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. నెక్స్ట్ జనరేషన్కి మనం నేర్పించడానికి పోయి పాడు చేస్తున్నాం వాళ్ళని. రుద్రమదేవి అయినా సరే నువ్వు విఎఫ్ఎక్స్ నీకు అనవసరం, అప్పుడు నీకు ఎందుకు విఎఫ్ఎక్స్ గురించి? ఏదో చూడు అంతే. జస్ట్ నీకు ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా కంటే ఇది బెటరేగా, ఈస్ట్ మౌంట్ కలర్ కంటే బెటరేగా, అవునా? చూడు, ఆ కథ తెలుసుకోండి. కన్నప్పైన ఆ కథ తెలుసుకోండి, ఓకేనా? రుద్రమదేవి కథ తెలుసుకోండి. ఆదిపురుష్ అయినా సరే నువ్వు ఆ కథ తెలుసుకో. ఇప్పుడు నేను కేవలం రామాయణాన్ని మాత్రం తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చున్నానని నీకు నువ్వు ప్రిపేర్ అయ్యి ఒకసారి మళ్ళీ ఆదిపురుష్ పెట్టు, యూ విల్ లైవ్, నిజంగా యూ విల్ లవ్ ఇట్. ఆదిపురుషే చూద్దామని అంటే ఇట్లా రామాయణాన్నే చూద్దాము, ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి కూర్చో, నువ్వు నీకు నచ్చుద్ది అంటే ఏదో జరిగింది అంతే. అంత అవసరం లేదు. చరిత్రలు చెప్పేవాళ్ళు చెప్పనివ్వండి, చెప్పేటోళ్ళు లేడు. చెప్పేటోళ్ళు లేకుండా ఎవరో అక్కడక్కడ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళని వెంటనే తరిమేస్తారు. పోరా నువ్వేంటారో చెప్పేది చరిత్ర అని. వాళ్ళు రారు, మీకు తెలియదు. నెక్స్ట్ జనరేషన్కి
నిజంగా చెప్తాను, జెన్జీ పిల్లలకి ఇప్పుడు వచ్చే ఈ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళకి రామాయణాలు, భారతాలు, కృష్ణుడు ఇవన్నీ తెలియదు. గుళ్ళకు కూడా బోరింగ్ ఇంకా రేపటి నుంచి. అది ఏందో అనుకుంటారు. లేకపోతే ఫోటోలు దిగడానికి వెళ్తారు, సెల్ఫీలు దిగడానికి. వెనకాల పెద్ద ఈషా ఫౌండేషన్ శివుడు ఉంటాడు, అక్కడ సెల్ఫీ దిగితే రిచ్నెస్. అబ్బా ఈషా వెళ్ళాడంట వీడని. భక్తితో ఎవడు శివుడి దగ్గరికి కాదు, ఈషా వెళ్ళాడు. ఎక్కడికో శివరాత్రి రోజు ఈషాకి వెళ్తే రిచ్నెస్ అంట. సెలబ్రిటీలు అందరూ అక్కడ ఉంటారు, మనం కూడా వెళ్ళాలి. ఇప్పుడు శివరాత్రి కోసం కాదు, శివరాత్రికి ఏం చేయాలో తెలియదు మీకు. అట్లాంటి జనరేషన్ కి చరిత్రలు చెప్పడానికి కొంతమంది వస్తున్నారు పాపం, ఎక్కడెక్కడి నుంచో వేల కోట్లు ఖర్చు పెట్టుకొని. వాళ్ళని చెప్పనివ్వండి, నెక్స్ట్ జనరేషన్ నేర్చుకొనివ్వండి వీలైతే. అంతే, నువ్వు వంకలు పెట్టి తింకలు పెట్టి విఎఫ్ఎక్స్ అట్టుంది, గ్రాఫిక్స్ ఇట్టుంది, ముక్కు వంకర ఉంది, మూతి ఇటో తిరిగింది అని చెప్పేసి చూసేవాడిని కూడా చూడనివ్వకుండా, నీకు తెలుసు చరిత్ర, మీ అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, నెక్స్ట్ వాడికి కూడా ఎవడో ఒకటి చెప్పాలిగా పాపం. వాళ్ళకి అవి ఏం తెలియకుండా ఎంతసేపు నువ్వు రోబోలు కంప్యూటర్లే చూపిస్తే వాడికి ఇంక మర్చిపోతాడు చరిత్ర. అట్లా చెప్పకండి, నెక్స్ట్ జనరేషన్ చూడనివ్వండి. అది నేను చెప్పాలనుకున్నా. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.